హలో! ఈరోజు మనం మాట్లాడుతుంది స్వీట్ అండ్ హాట్ గురించి అనుకుంటున్నారా? కానే కాదు. మన సెంట్రల్ గవర్నమెంట్ మన పాప్‌కార్న్ ఇష్యూ మీద ఒక సాధారణ పాప్‌కార్న్, ఒక కామన్ మ్యాన్ ఎంజాయ్‌మెంట్. థియేటర్‌కి వెళ్తే పాప్‌కార్న్ లేకుండా బయటకి రాము. థియేటర్, సినిమా, పాప్‌కార్న్ ఇదంతా ఒక వండర్‌ఫుల్ కాంబినేషన్. ఈ కాంబినేషన్‌లో ఇక నుంచి మీరు రేట్లు చూసుకోవాలని చెప్పింది మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. ఏమంటున్నారంటే క్యారమెల్ పాప్‌కార్న్ స్వీట్ కింద వస్తుంది. అండ్ సాదా సాల్ట్ పాప్‌కార్న్ హాట్ కింద వస్తుంది. అందువల్ల జీఎస్టీ పెరుగుతుంది. లూజ్ పాప్‌కార్న్ అయి ఉంటే 5%, అదే ప్యాకేజ్డ్ పాప్‌కార్న్ సాల్ట్ అయి ఉంటే గనక 10%, అదే క్యారమెల్ పాప్‌కార్న్ అయి ఉంటే గనక 18% జీఎస్టీ కడుతున్నారు పన్నులు ఇక నుంచి. జీఎస్టీ అనేది ఎలా ఆవిర్భవించింది? ఒక అర్ధరాత్రి పార్లమెంట్ సమావేశాల్లో ఒక చర్చ, ఒక ఎనాలిసిస్ లేకుండా మన మీదకు జీఎస్టీ ఇంపోజ్ చేయబడింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వాజ్ గుడ్ అండ్ ఫైన్. కానీ రాను రాను ఆ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్‌లో వ్యత్యాసాలు చాలా విపరీతంగా పెరిగినాయి. ఇన్పుట్, క్రెడిట్, వెండర్ సిస్టమ్, పర్చేజర్ ఒక్కొక్కళ్ళకి ఎన్నెన్ని జీఎస్టీలు ఎలా విపరీతంగా మనం అప్లై చేయాలో తెలియని పరిస్థితిలో సిటిజన్స్, స్టేట్ అందరూ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ అపోజ్ చేసినప్పుడు 10% దాకా అంతా బాగానే ఉంది. కానీ 18% ఒక పాప్‌కార్న్‌కి అవసరమా? ఇదే విషయం మీద వాళ్ళ క్లోజ్ సర్కిల్ ఎవరైతే మన మోడీ గవర్నమెంట్లో ఉన్న ఫ్యాన్స్ కానివ్వండి, వాళ్ళందరూ క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు ఈ పాప్‌కార్న్ ఇష్యూ మీద. మనం ఆలోచించాలి, మోడీ గవర్నమెంట్ 2014లో వచ్చినప్పటి నుంచి లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ అంటే గవర్నమెంట్ ఎక్కువగా స్థాపనలన్నీ పాలించడం మానేసి ఎక్కువగా పరిపాలించడంలోనూ, సుభిక్షతలోనూ, పాలనలోనూ, ప్రోగ్రెసివ్ వ్యూస్లోనూ ఉంటామని చెప్పటం. దీంతో పాటు ఇప్పుడు మన మోడీ గవర్నమెంట్ ఈ ప్రాతిపదిక తీసుకొచ్చినప్పుడు పక్క దేశంలో మన అమెరికా లాంటి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు ఇదే సో కాల్డ్ ఫిలాసఫీని తీసుకొచ్చి లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ అన్న పాలసీలో ఎలాన్ మస్క్ ఇంకా వివేక్ రామస్వామితో గ్రూప్ వేసి ఈ ప్రతిపాదనని జనవరి నుంచి ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. దీని అంతటికీ ఒక ఆర్జర్ ఉన్నారు, అర్జెంటీనా ప్రెసిడెంట్. ఆయన జేవియర్ మిలై. ఆయన తీసుకొచ్చి ఈజ్ అ గ్లోబల్ హీరో ఇప్పుడు ఇలాంటి ప్రాసెస్ అండ్ థాట్ ప్రాసెస్కి. లిబరేషన్, గవర్నమెంట్ ఎవరిళ్లలోకి వెళ్ళిపోయి చొచ్చుకుపోకూడదు, ఎక్కువ పాలన చూపించకూడదు, లెస్ గవర్నమెంట్, ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ. ఆయన ట్యాక్సుల మీద కత్తెత్తి చూపించమంటే గవర్నమెంట్ని 50% కోసిన వ్యక్తి ఈయన. ఈరోజు మనం ఈ టాపిక్లోకి వస్తే లెస్ గవర్నమెంట్ అండ్ మోర్ గవర్నెన్స్లోకి ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ ఖాతాదారు అయి ఉంటారు. ఈ పార్టీకి బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మన పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇస్తేనే మన అకౌంట్ ఓపెన్ అవుతుంది. అవన్నీ పక్కన పెట్టి ప్రతి నెలా మనకి ఒకసారి నో యువర్ కస్టమర్ అదర్వైజ్ యువర్ అకౌంట్ బ్లాక్ చేయబడుతుంది తాత్కాలికంగా అంటారు. మనం మళ్ళీ ప్రింట్అవుట్ మన ఆధార్ కార్డుది, పాన్ కార్డుది తీసి సంతకాలు పెట్టి పంపిస్తాం. నాకు అర్థం కావట్లేదు బ్యాంక్లో ఎంతెంత పైలప్ అయిపోయి ఉంటాయో ఇవన్నీ. ఇది డిజిటలైజేషన్కు ఉన్న సైడ్ ఎఫెక్ట్. ఇది లెస్ గవర్నమెంట్ అండ్ మోర్ గవర్నెన్స్కు ఉన్న సైడ్ ఎఫెక్ట్. ఎప్పుడైతే లెస్ గవర్నమెంట్ అని మోడీ సర్కార్ చెప్పిందో, కానీ ఢిల్లీకి వెళ్తే మోర్ గవర్నమెంటే కనిపిస్తుంది మనకు. అక్కడ లెస్ గవర్నమెంట్ ఎప్పుడూ కనిపించదు. ఈరోజు మనం ఇంకొక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇదే సో కాల్డ్ మన ఇప్పుడు జరుగుతున్న జిఎస్టీ ఇష్యూ మీద సెటరికల్ దీన్ని ఏమంటారు, మనం కార్టూనిస్ట్ యూకే నుంచి ఆయన ఏమన్నారంటే, బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు, ఎప్పుడో రాసిన కోట్ అండి, 1980sది. బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు ఎవరంటే సింపుల్ విషయాన్ని కూడా చాలా కాంప్లికేట్ చేసి వదిలేసే వాళ్ళే బ్యూరోక్రాట్స్. ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్కి ఆ కోట్ సరిపడా ఉంటుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు ఒక బ్యూరోక్రాట్ వాళ్ళకి మనకి ఒక నార్మల్ విషయాన్ని కన్వే చేయాలనుకున్నారు అనుకోండి, దాన్ని ఇన్ని వ్యత్యాసాలు, ఎన్ని లేయర్స్ కింద పెట్టి ఒక నార్మల్ స్టేట్ సిటిజన్ లేకపోతే కంట్రీ సిటిజన్కి దాని తర్వాత పాలించే ప్రభుత్వానికి మధ్యలో ఫ్రిక్షన్ వస్తుంది చూడండి. ఆ ఫ్రిక్షన్ని సాల్వ్ చేయడంలో వాళ్ళ బ్యూరోక్రసీ హైయర్కి చూపించుకుంటారు. ఇది ఒక రకమైన విచిత్రమైన ప్రయోగం మనందరి పట్ల జరుగుతుంది. రామ్నాథ్ గోయంకా గారు, ద చైర్మన్ ఆఫ్ హిందూ, ద ఫౌండర్, ఆయనే ఉన్నారంటే ఒక పక్క మేకు దింపు నా తలకాయలో ఇంకో పక్క స్క్రూగా బయటకు వస్తుందని. అది ప్రజెంట్ గవర్నమెంట్ చేస్తున్న పని. సాదాగా ఉన్న విషయాన్ని మల్టిపుల్ ఫోల్డ్స్గా కన్వర్ట్ చేసి ప్రజలందరి మీదకి రుద్ది మనని ఆ కాంప్లెక్సిటీలోకి బాధపడేటట్టు చేస్తున్నారు. ఇదే నమ్కీన్ ఇంకా మిఠాయి మధ్యలో జరుగుతున్న గొడవలో మోడీ సర్కారు చాలా క్లోజ్గా ఉన్న టీవీ మోహన్ దాస్ పై వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఆయన ఈరోజు ఏం చెప్పారంటే ఆయన ట్వీట్లో, దిస్ ఇస్ సిల్లీ అండ్ కాంప్లెక్స్. ఇది చాలా సిల్లీ అండ్ చాలా కాంప్లెక్స్ మ్యాటర్, విల్ లీడ్ టు ట్యాక్స్ టెర్రరిజం. ఆయన ఏమన్నారు, సిటిజన్స్ ఆర్ బీయింగ్ విక్టిమ్స్ ఆఫ్ బ్యాడ్ పాలసీ విచ్ విల్ మేక్ దెమ్ హాస్టేజ్ టు రెంట్ సీకింగ్ అఫీషియల్స్ అండ్ క్రియేట్ డిస్ప్యూట్స్. జిఎస్టీ నీడ్స్ టు బి సింప్లిఫైడ్, నాట్ దిస్. జిఎస్టీని ఈ రకంగా చేయటం వల్ల
చాలా చాలా ఆందోళన, ఇంకా హాస్టేజ్ సిచ్యువేషన్కి లీడ్ అవుతుందని చెప్పి వాళ్ళ క్లోజ్ సర్కిల్లో ఉన్న పర్సన్ టీవీ మోహన్ దాస్ పాయ్ గారు ట్వీట్ చేశారు. ఇదంతా పక్కన పెడితే మళ్ళీ ఇంకొక క్లోజ్ పర్సన్ సింపుల్ అనాలిసిస్ చెప్పారు. ప్రొఫెసర్ కృష్ణమూర్తి వి సుబ్రహ్మణ్యం గారు ఇంకొక ట్వీట్ చేశారు. ఆయన మోడీ సర్కారుకు చాలా సన్నిహితులు, క్లోజ్ పర్సన్. ఆయన ఏమన్నారు, ఎస్టిమేటెడ్ పాప్కార్న్ సేల్ 2025లో 1700 కోట్లు. 1700 కోట్ల 18% జీఎస్టీ యునానిమస్గా తీసాం అనుకోండి, 300 కోట్లు. 300 కోట్లు మొత్తం జీఎస్టీ రాబడిలో వచ్చేది ఎంత అనుకుంటున్నారు? 0.013% మాత్రమే. ఈ 0.013% వచ్చే రెవెన్యూ అయిన జీఎస్టీ మీద ఇంత ఆందోళన, ఒక కామన్ మ్యాన్ నుంచి ఇంత సుఖం, ఒక చిన్న చిన్న ఆనందాలని వ్యత్యాసపరిచి అతన్ని ఆప్షన్లో ఈ ఆప్షనా ఆ ఆప్షనా అనే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ని డిస్క్రిమినేట్ చేయడం తప్పు కదా? రేపు ఇంకో ప్రతిపాదన, క్యారమలైజ్డ్ పాప్కార్న్లో షుగర్ ఉంది, షుగర్కి ఆల్టర్నేటివ్గా ఇంకో పాప్కార్న్ తీసుకొచ్చి మేము స్వీట్గా తీసుకొస్తామంటే దానికి వేరే జీఎస్టీ వేస్తారా? ఎందుకు ఇంత మల్టిపుల్ ఫోల్డ్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ తీసుకొస్తున్నారు? ఈరోజు దాకా ఇంకా కార్టూనిస్టులు మేల్కోలేదు, 1 నేషన్ 1 పాప్కార్న్ అన్న స్లోగన్ రాలేదు. అది కూడా వస్తుందేమో త్వరలో, చూస్తూ ఉందాం. థ్యాంక్ యూ.